హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తరువాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. ఈ లోకంలో మనకు సమకాలీనమైన లోకంలో అని అర్థం. వాల్మీకి ఉన్నది త్రేతాయుగం. అప్పటి విషయాన్ని ఆయన అడిగారు. అంతకు ముందున్న కాలంలో ఈ ప్రశ్నకు సమాధానంగా నృసింహమూర్తో వామనమూర్తో కనిపించవచ్చు. అది కాదు మరి. ఈ ప్రశ్న, ఈ అన్వేషణ సమాజంలో శాశ్వతంగా చేస్తూ ఉండవలసిందే. వీనికి సమకాలీనులైన మహాపురుషులు మనకు కనిపిస్తూనే ఉంటారు. వారిని మనం ఆదర్శంగా ఉంచుకోవాలి. అలా ఆలోచిస్తే ఒక వివేకానందుడో, ఒక గాంధీయో, హెడ్గవారో ఎవరో ఒకరు మనకు కనిపిస్తూనే ఉంటారు. అందువలన సర్వకాలికమైన ఈ అన్వేషణకు పనికి వచ్చే కొన్ని గుణాల్ని, వానికి ఆధారుడైన వ్యక్తిని గురించి వాల్మీకి ప్రశ్నిస్తున్నారు. ఏమిటవి? ఎవరు గుణవంతుడు, విద్యావంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యవాక్యం కలవాడు, దృఢవ్రతుడు, చరిత్ర కలవాడు, సర్వభూతహితుడు, విద్వాంసుడు, సమర్థుడు, ప్రియదర్శనుడు, ఆత్మావంతుడు, జితక్రోధుడు, ద్యుతిమంతుడు, అసూయ లేనివాడు, కోపం వస్తే దేవతలు కూడా భయపడదగినవాడు. ఇవి 16 గుణాలు. ఇవన్నీ ఉన్నవాడెవడు? అందులో కొన్ని ఉన్నవాడే సామాన్యంగా దొరకడు. కానీ అన్నీ ఉన్నవాడు కావాలి. ఉంటాడు అని కాదు, ఉండాలి అని వాల్మీకి విశ్వాసం. ఈ 16 గుణాలు పరిపూర్ణ మానవ లక్షణాలు. ఇవే పరమేశ్వర కళలు, అవే శివశక్తి కళలు. అందుకే ఆ తల్లికి షోడశి అని పేరు. సమాజంలో పరమేశ్వర కళలైన ఈ 16 గుణాలు కలవాడుంటాడు. ఆయనతో ఉన్న ఆవిడ కూడా ఈ 16 గుణాల శక్తి స్వరూపమై ఉంటుంది. ఇక్కడ మహర్షి తన ప్రశ్నల్లో ఎవరు ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు అని అడిగారు. అంటే తానెరిగిన ధర్మమందు ఎవరి కృతజ్ఞుడై ఉంటాడని భావం. ధర్మజ్ఞుడంటే ధర్మం ఎరిగినవాడు. ధర్మం తెలియటం వేరు, దాని యందు కృతజ్ఞతతో ఉండటం వేరు. ఈ కృతజ్ఞతాభావం దాని యందు తనకు గల విశ్వాసాన్ని అనుసరించి ఉంటుంది. లోకంలో ధర్మజ్ఞులు ఎక్కువ మంది ఉండవచ్చు, కానీ తమ చదువునకు తగిన ప్రవర్తన ఉండదు. చదువుకున్న వాళ్లను వాల్మీకి చూస్తున్నారు, కానీ దాని యందు కృతజ్ఞత ఉన్న వాళ్లను చూడలేకపోతున్నారు. అందుకని ఈ ప్రశ్న. ఇది మనకు కూడా వర్తిస్తుంది. రామాయణం అంతా చదువుతున్నాం, దాని యందు కృతజ్ఞత ఉండాలి. అంటే రామునిలో 1000వ వంతు ధర్మమైనా అలవడాలి. రాముడు మహాపురుషుడు, ఆయన్ను మనం ఎలా అనకూడదు? అంటే రామాయణం ముందు కృతజ్ఞలమవుతాం. పూర్ణ పురుష లక్షణమైన ఈ 16 గుణాలు కలవాడెవడైనా ఉన్నాడా? వాడి గురించి వినాలని కుతూహలంగా ఉన్నాను అని మహర్షి అడిగితే, వెంటనే నారద మహర్షి సమాధానపూర్వకంగా ఇక్ష్వాకువంశ ప్రభువో రామో నామ జయసుశ్రుత అని ప్రారంభించి సంగ్రహంగా రామచరిత్ర వివరించారు. 10 వర్ష సహస్రాణి 10 వర్ష శతాని చ రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం గశ్యతి అని పూర్తి చేశారు. కనుక పరిపూర్ణ మానవరూప విస్తరణే రామకథ అని మనం భావించాలి. రామకథను నివేదించారు. సశిష్యులై వాల్మీకి మహర్షి ఆయనను సన్మానించారు. ఆ తరువాత వాల్మీకి నుండి అభ్యానుజ్ఞం పొంది నారద మహర్షి జగమా విహాయాసం ఆకాశ మార్గాన్ని వెళ్ళిపోయారు. నారద మహర్షి వెళ్ళిన క్షణకాలం తరువాత వాల్మీకి మహర్షి మధ్యాహ్నికాలను నెరవేర్చుకొనటం కోసం తమసా నది తీరానికి బయలుదేరారు. వాల్మీకి మహర్షి ప్రాతకాలం సంధ్యావందనాది కార్యక్రమాల్ని ముగించుకొని తన ఆలోచనల్లో ఉండగా నారద మహర్షి దర్శనమైంది. మాట్లాడుకున్నారు. మధ్యాహ్నాక సమయం అవుతూ ఉండగా ఆయన వెళ్ళిపోయారు. మహర్షి తమసా నదీ తీరానికి బయలుదేరారు. భరద్వాజుడనే శిష్యుడు ఆయనను అనుసరిస్తున్నాడు. మనకు భరద్వాజ నామం కలిగిన వ్యక్తులు చాలామంది కనబడతారు. మనందరికీ తెలిసిన భరద్వాజ మహర్షి ఈ కుర్రవాడు కాదు. ఈయన వాల్మీకి శిష్యుడు. నదీ తీరానికి వచ్చారు. అకర్దమమిదం తీర్థం అని చూపెట్టి స్నానానికి యోగ్యంగా ఉంటుంది. బురద లేదు. రమణీయం ప్రసన్నాంబు సన్మానుష్యమనో మనోయత అని అంటారు. బురద లేకపోవటమే కాదు, సత్పురుష హృదయంలా ప్రసన్నంగా ఉంది, నిర్మలంగానూ ఉంది. ఉంటే ఏమవుతుంది?
ఎవడు తను ఏ స్థితిలో చూసుకుంటే వాడు ఆ స్థితిలో వానికే కనిపిస్తాడు. ఇది నిర్మలము ప్రసన్నము అయిన నీటి లక్షణం. ఇదే సత్పురుష లక్షణమును. అందుకే మహాపురుష దర్శనం చేసి మనల్ని మనమే సరిదిద్దుకుంటాం. సరే, ఇక్కడ దిగవచ్చు. దిగే ముందు నాయనా, ఆ కలశాన్ని అక్కడుంచి ఆ బట్టలు ఇలా ఇవ్వు. ఇది కూడా చెప్పాలా అంటే, రామాయణం వంటి మహాగ్రంథాలే మనకు చరిత్ర అంటే ప్రవర్తన నియమాలను నేర్పుతున్నాయి. ఇంతవరకు గురువుగారు వెనుక వచ్చిన కుర్రవాడు ఆయన ఆ కలశ వస్త్రాలను తాను తీసుకొని వచ్చాడు. పెద్దల ముందు మనం ఇలా ప్రవర్తించాలి, ఇలా మాట్లాడాలని ఋషివాకు హెచ్చరిస్తున్నది. దాన్నే తిరగేసి ఆ బట్ట క్రింద పెట్టి ఆ చెంబు ఇలా ఇవ్వు అంటే అనౌచిత్యమవుతుంది. ఇలా మనం చేస్తే మన యందు కొంటెతనం కనిపిస్తుంది. పెద్దల ముందు చూపవలసిన సంస్కారం లేదనిపిస్తుంది. ఇంత చిన్న విషయాల నుండి మనకు మాట్లాడడం నేర్పుతుంది ఋషివాక్కు. మహర్షి శిష్యుని చేతి నుండి వస్త్రాన్ని తీసుకున్నారు. అప్పటి వరకు ఆయన నితేంద్రియుడు, మనస్సంశయం కల వ్యక్తి. ఇకపై విచారహ, ఆ మనసు పరిపరి విధాల చర్చిస్తుందన్నమాట. ఇక్కడ అహ అంటారు. పరిపరి విధాల పోతున్నట్లున్నదట. పోతే ఏకాగ్రతకు భంగం వస్తుంది. కానీ ఒక లక్ష్యాన్ని పొందడానికి ఉపకరించే ఆలోచన బాహుల్యం కూడా ఏకాగ్రతలో భాగమే అవుతుంది. కనుక పరిపరి విధాల పోవటం లేదు, పోతున్నట్లున్నది అంటారు. అందుకే అంతవరకు ఎప్పుడూ పట్టించుకోని మహర్షి, ఆ వేళ బ్రహ్మవేత్త అయిన మహర్షి దృష్టి ప్రకృతిగతమవుతున్నది. ఆ స్థితిలో ఉన్న మహర్షికి అందంగా ఆడుకుంటూ అపాయాన్ని ఎరుగని క్రౌంచ మిథునం కనబడింది. ఆయన చూశారు, ప్రకృతి స్థితిలోకి వచ్చారు. ప్రకృతిగతి దుఃఖం కనబడింది. ఏమిటది? తన పొట్ట కోసం కొట్టుకు తినటం, పరపీడనం చేయటం, శత్రుభావనానికి నిలయం కావటం, ప్రేమాదయ లోపించటం, ఇవి నిషాద లక్షణాలు. అందుకే ఆ మిథునంలో మగపక్షిని నిషాదుడు చంపటం మహర్షి కంటబడింది. పక్షి రక్తపు ముద్దలా ఉంది, నేల మీద పడింది. భార్య అయిన ఆడపక్షి అత్యంత కరుణాజనకంగా ఏడుస్తోంది. ఆ ఏడుపు మహర్షి చెవిని పడింది. ధర్మాత్ముడైన ఆయనలో కరుణ రేగింది. ఆ కరుణ స్వభావంతోనే ఒక పెద్ద అరుపు అరిచారు. ఎందుకని? వాడు నిషాదుడు. ఆ పక్షి వానికి ఆహారం. తన ఆహార సంపాదనకై వాడు ప్రయత్నం చేశాడు. తినటం కోసం చేసిన హింసకు దోషం లేదని శాస్త్రం చెబుతోంది, మహాభారతము చెబుతోంది. మరెందుకు ఈయన ఇంతగా అరవాలి? పోనీ అరిచిన వాడేదో ఉద్రేకంలో ధర్మం తెలియక అరిచాడా? కాదు. మరి ఇందులో రహస్యం ఏమిటి? ఇక్కడ మహాభారతంలోని ఒక విషయాన్ని చెబుతాను. పాండురాజు వేటాడుతూ మిథున లక్షణంతో చరుస్తున్న లేళ్లను చూసి కొట్టాడు. కిందముడనే ఋషి భార్యతో కలిసి ఆ రూపంలో వేధిస్తున్నాడు. తెలియక పాండురాజు కొట్టిన దెబ్బకు ఆ 2 లేళ్లు పడిపోయాయి. అప్పుడు కిందుముడు పాండురాజును దూషించాడు. నా తప్పేమున్నది? వేట రాజధర్మం, వేటాడడానికి వచ్చాను. లేడిగా నువ్వు కనబడితే కొట్టాను అని పాండురాజు వాదించాడు. అప్పుడు ఆ ఋషి, వేట ధర్మంలో కొట్టడం తప్పు కాదు, కానీ వేట ధర్మాన్ని తెలుసుకొనకుండగా కొట్టడం తప్పు అంటూ, అదిగో అది ధర్మం తెలియడం అంటే. సర్వప్రాణులకు హితం అంటే విశ్రాంతి కాలం మధ్యాహ్నం, వాటి ఇప్సితాలను నెరవేర్చుకునే కాలం కూడా అదే. అందుకని మెట్ట మధ్యాహ్నం వేళ, రాత్రి వేళ వేటాడకూడదు. అంతేకాదు, జంతువులు సంభోగ స్థితిలో ఉన్నప్పుడు వేటాడకూడదు. ఆడది గర్భంతో ఉన్నప్పుడు వేటాడకూడదు. ఎవరి పురుషార్థాన్ని ఎవరు హరించకూడదు. అందుకని వేట ధర్మాన్ని మరిచిపోయిన కిరాతకుణ్ణి చూసిన మహర్షి అధోధర్మాయాం అని అరిచారు. అంతే. ఆ కోపంలో శ్రీమద్ రామాయణ సారభూతము, సర్వలౌకిక ఛందస్సులకు మూలభూతము, నిషాద ప్రాణహారణము అయిన శ్లోకం పుట్టింది. ఓ నిషాదుడా, నువ్వు ఎంతో కాలం బ్రతకు. ఎందుకంటే కామమోహితమైన పక్షి జంటలో ఒకదాన్ని హింసించేవు కనుక. ఇదొక అర్థం. రెండవది, ఓ మనిషాద అంటే లక్ష్మీపతి, నీవు శాశ్వతమైన ప్రతిష్టను పొందుతావు. ఎందుకని? కామమోహితమైన మండోదరి జంటలోని ఒకరిని చంపి. ఇది రామాయణార్థం. శ్రీమద్ రామాయణంలోని అన్ని కాండలకు వ్యాఖ్యాతలు ఈ అర్థాన్ని అన్వయించారు.
ఇంకా అనేకార్థాలను చెప్పారు, కానీ హృదయం మాత్రం ఇదే. ఇలా శాపరూపంగాను రామాయణ మహాకావ్య రచన ప్రారంభానికి నాందీ రూపంగాను పలుకబడిన ఈ విచిత్రమైన శ్లోక క్రమానికి మహర్షి ఆశ్చర్యపోయారు. ఎందుకు? అర్థాన్ని చూసి కాదు, ఆ ఛందస్సును చూసి. ఈ శ్లోకానికి ఛందశాస్త్ర పరిభాషలో అయితే అనుష్టత్పు అంటారు. ఈ పద్ధతి గల శ్లోకం అంతకు ముందు లేదు. వేదంలో అనేక ఛందస్సులున్నాయి, ఇది ఉంది, కానీ ఇలా లేదు. నమస్తే రుద్రమన్యవ ఉతతో ఈషవే నమః, ఇది అనుష్టత్వే, కానీ దీని పద్ధతి వేరు. తన నోట ఒక క్రొత్త ఛందస్సు పుట్టింది, అది కూడా అసంకల్పితంగా. ఛందమంటే వేదమనే అర్థం. తన నోట ఒక క్రొత్త వేదం పుట్టబోతున్నది. అది మహర్షికి అద్భుతం అనిపించిన విషయం. అప్పుడు శిష్యునితో అంటున్నారు, ఈరోజుకి ఇక్కడితో ఆపుతున్నాను, మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.